ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే చెప్పాను. ఎవ్వరు నమ్మలేదని రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. నాగబాబు అలాగే ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన మధ్య వారిపై రోజా అయితే తాజాగా స్పందించారు. మొదటి నుంచి అల్లు అర్జున్ రూటే సెపరేటు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మావయ్య అంటూ అప్పట్లో చిరంజీవి గారిని అభిమానించినలా కనిపించిన తర్వాత చరణ్ సక్సెస్‌లోనూ పవన్ కళ్యాణ్ క్రేజ్‌కి ఆయనెప్పుడూ దూరంగానే విభేదించేవారు. కజిన్ అంటూ కేవలం ఆమెకి విషెస్‌ని అందించడంలో మాత్రమే మెగా ఫ్యామిలీ వైపు చూస్తారు గానీ, పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. కానీ మరి రామ్ చరణ్ అలా కాదు కదా! అయితే కానీ ప్రస్తుతం రామ్ చరణ్ అలాగే ఇక అల్లు వీళ్ళపై చేసినటువంటి వ్యాఖ్యలపై రోజా స్పందించారు. నాగబాబు గారు చెప్పింది ముందుగానే నేను ఎక్స్‌పెక్ట్ చేశానని, అల్లు అర్జున్ చేసినటువంటి పని వల్ల కుటుంబంలో విభేదాలు వస్తాయని ముందుగానే తెలుసు. కానీ జరగాల్సినవంతా జరిగిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేసి ఏం లాభం? మొత్తానికి ఇలాంటి రోజొస్తుందని నేను ముందుగానే చెప్పాను. నాగబాబు గారు కావాలనే మెగా ఫ్యామిలీని, అల్లు అర్జున్‌ని దూరం చేయకుండా కలిపే ప్రయత్నం చేస్తే బావుంటుంది. చేయాల్సిన తప్పు వాళ్ళు చేశారు. దాన్ని భవిష్యత్తులో పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం లేదా అంటూ రోజా అయితే ఒక రకమైనటువంటి భాష్యాన్నయితే చెప్తున్నారు. మరి ఈ విషయంలో నాగబాబు ఎలా స్పందిస్తారు? అసలే నాగబాబు గారిని రోజా గారు ఎంత నెగెటివ్‌గా మాట్లాడతారో తెలియంది గాదు. ప్రస్తుతం నాగబాబు గారు స్పందించిన తీరుపై రోజా గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రోజా గారైతే నాగబాబు గారిని దారుణమైన పదజాలాలతో సైతం చేశారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక రోజొస్తుందని, ఆ రోజు మాకొచ్చిందంటూ ఆనందంగా నాగబాబు ఉండగా ఓటమి భయంతో బిక్కున ఉన్నారు రోజా. అది మ్యాటర్.